నమస్కారం. క్యూకే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. కలుషిత నీరు, కలుషిత పాలు ఘటనపై అధికారులను ప్రశ్నించిన సీఎం. ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం సహించుకోమన్న చంద్రబాబు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశం. కల్తీ ఘటనలపై అధికారులకు సీఎం హెచ్చరిక. పేదల కోసం పోరాడుతున్న కవిత గొంతు నొక్కుతున్నారని ఆరోపణ. వెలుగుమట్ల బాధితుల కోసం కవిత పోరాటం అన్న జాగృతి నేతలు. మహిళా గొంతు నొక్కుతున్నారన్న ప్రభుత్వంపై విమర్శ. 700 కుటుంబాల సమస్యలపై కవిత పోరాటమన్న జాగృతి. మూసీ పునరుజ్జీవనంపై సీఎం రేవంత్ కీలక సమీక్ష. మూసీ ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమానికి ప్రభుత్వం సిద్ధం. మూసీ అభివృద్ధిపై అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం. మూసీ పునరుద్ధరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్ధం. అట్టడుగు వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ సిద్ధాంతమన్న మహేష్. కులగణన సర్వేతో అన్ని వర్గాల వివరాలు నమోదు అన్న గౌడ్. ఆదివాసీ హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబాటు. అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్న గౌడ్. జగన్పై తీవ్ర విమర్శలు చేసిన వాసిరెడ్డి పద్మ. జగన్ అసత్యాలు చెబుతున్నారన్న వాసిరెడ్డి పద్మ ఆరోపణ. మహిళల రక్షణపై జగన్కు హక్కు లేదన్న పద్మ. పార్లమెంటులో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. 2014 ఫిబ్రవరి 14న బ్లాక్ డేగా పేర్కొనడం సరైంది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగబద్దంగా ఏర్పడిందని, అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు తెలిపాయని గుర్తు చేశారు. బీజేపీ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయకూడదన్నారు. ప్రస్తుతం 2 రాష్ట్రాలు సత్సంబంధాలతో ముందుకు సాగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రాంతాల మధ్య విభేదాలను పెంచుతాయని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని సూచించారు. పార్లమెంటు వంటి వేదికలపై బాధ్యతాయుతంగా మాట్లాడాలని అన్నారు. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, నేను తెలంగాణ ఇయ్యాలి అని కోరుకునే వ్యక్తిని అని ప్రత్యేకంగా ఓపెన్ గా చెప్పిండు. ఓపెన్ గా వాళ్ళందరూ కూడా పార్లమెంట్కి వాళ్ళ ఇంట్రెస్ట్ ని తెలియజేసారు, అన్ని పొలిటికల్ పార్టీలు. అప్పుడున్నటువంటి బీజేపీ సుష్మా స్వరాజ్ని ఈ రోజు కూడా బీజేపీ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. సుష్మా స్వరాజ్ వల్లనే ఈ రోజు తెలంగాణ వచ్చిందని. మరి లీడర్ ఆఫ్ అపోజిషన్ తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులను ప్రసన్నం చేసుకోనికే నిన్న పార్లమెంట్ ఫ్లోర్ మీద మాట్లాడుతూ, లోక్సభలో ఫ్లోర్ మీద మాట్లాడుతూ ఆ రోజు జరిగిన ప్రక్రియనే తప్పు పట్టడాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు కేవలం మీరు అంటగాగుతున్నటువంటి బీజేపీ అంటే 18th లోక్సభలో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గారు ఇద్దరు కలిసి ప్రజలు వారికి ఓటేసినా వారు బీజేపీకి మద్దతు ఇచ్చి ఈ 18th లోక్సభను కాపాడిరు. సరే, ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఓటేసిరు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ తర్వాత ఎన్డీఏకు జతగట్టిరు. దాన్ని నేను తప్పు పడతలేను. కానీ కేవలం నిన్న ఫ్లోర్ మీద బీజేపీ నాయకులను ప్రసన్నం చేసుకోనికనే చరిత్రను తప్పుగా చిత్రీకరించి ప్రజల సెంటిమెంట్లకు ఎగెనిస్ట్ గా మాట్లాడడాన్ని తప్పుపడుతున్న లావు కృష్ణదేవరాయలు గారు. ఎందుకంటే ఈరోజు 2 రాష్ట్రాలు విడిపోయి సత్సంబంధాలతో మంచిగా నడుస్తున్న వ్యవస్థ. మీరు ఇలాంటి వాక్యాలు ఎవరినో ప్రసన్నం చేసుకోనికే మాట్లాడి దాన్ని బ్లాక్ డేగా వర్ణించి మళ్ళీ దాని మీద ప్రత్యేక చర్చ పెట్టాలని నువ్వు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారిని రిక్వెస్ట్ చేయడము, ఇదంతా చూస్తుంటే మరి నీకు అవగాహన ఉందా? మరి 2014లో అది జరిగినప్పుడు నువ్వు ఏ వ్యాపారంలో ఉన్నావు, ఏ దేశంలో ఉన్నావో నాకు తెలియదు. ఎందుకంటే మీరు ముఖ్యంగా మీరు ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు కాబట్టి మీరు చరిత్రను తెలుసుకోవాలి, లేదా మీ నాయకులను అడిగి వాస్తవాలు మాట్లాడాలి. ఏది మీ టీడీపీ నాయకులు, అంతే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడిందని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. ఇది రాష్ట్రాల సమస్య కాదని కేంద్ర ప్రభుత్వ సమస్య అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ లేకపోవడంతో హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హోటళ్లు కూడా మూతపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రజల జీవన విధానంపై ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు కూడా ప్రధాని చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు హాస్టల్లో చదువుతున్న వాళ్ళకు ఇదొక భోజనాలకు ఇబ్బంది అవుతుంది. తిండి లేక మళ్ళీ హాస్టల్ పిల్లలు ఇప్పటికే మాకు మంచి భోజనం దొరకలేదని కొన్ని దగ్గర పిల్లలు కూడా చనిపోతున్నారు. ఈ గ్యాస్ కొరత వల్ల స్టూడెంట్స్
అది గిరిజనులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, హాస్టళ్లలో భోజనాలు లేకుండా పోతే భోజనం లేక చనిపోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా హోటల్స్ కూడా అన్ని దగ్గర కూడా మూసేస్తున్నారు, హోటల్స్ బంద్ చేస్తున్నారు. ఏంది ఇది? దీని మీద నరేంద్ర మోడీ నోరు విప్పాలి, ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇంకా చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ఒక సీనియర్ నాయకుడిగా, ఓబీసీ ఎంపీసీ మాజీ కన్వీనర్ గా నరేంద్ర మోడీని కోరుతున్న అదే కూడా విదేశాంగ మంత్రి కేవలం రిప్లై కాదండి, మాకు న్యాయం జరగాలి. దానికి కూడా ఇవాళ మీరు ఏం మాట్లాడతలేరు? తెలంగాణ రాష్ట్రంపై లోక్సభలో టీడీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఎంపీ వడ్డిరాజు తీవ్రంగా ఖండించారు. 14 సంవత్సరాల పాటు శాంతియుతంగా పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. టీడీపీ ఎంపీ తన వ్యాఖ్యలను వెంటనే బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభలో ఉన్న కాంగ్రెస్ మరియు బీజేపీ ఎంపీలు ఇప్పటి వరకు ఈ వ్యాఖ్యలను ఖండించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దీని వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని సూచించారు. బ్లాక్ డే అని ఫిబ్రవరి 14, 2014 ఒక బ్లాక్ డేగా, ఒక డార్క్ డేగా చిత్రీకరించడం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సభ్య సమాజానికి ఒక బాధాకరమైన అంశంగా, ఇది ఒక అవమానకరంగా భావిస్తున్నాం. దానికి మా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. దీన్ని బేషరతుగా ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇంతకుముందు మా అన్న సురేష్ అన్న చెప్పినట్టుగా ఒక బిల్ పాస్ చేసే ప్రక్రియలో అనేక కట్టుదిట్టమైన ప్రోగ్రామ్స్ చేస్తారు, చర్యలు తీసుకుంటారు. దాంట్లో భాగంగా చేసి చాలా 14 ఏళ్ల పోరాటం తర్వాత వచ్చినటువంటి తెలంగాణను కేసీఆర్ గారు 10 ఏళ్లు బ్రహ్మాండంగా పాలించి ఒకటే ఒక మాట మాట్లాడారు. ఒకటే ఎగ్జాంపుల్, 2 రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఒక అన్నదమ్ముల్లా కలిసి ఉంటామనే భావన కల్పించి, ఎవరికైనా ఆంధ్ర వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇక్కడ ఉన్న ఏ రాష్ట్రం నుంచి వచ్చి ఉన్న వాళ్ళని ఏ ఇబ్బంది పడ్డా వాళ్ళ కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో తీస్తాను అని చెప్పేసి కేసీఆర్ గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక సోదర భావంతో ప్రశాంతమైన వాతావరణం తెలంగాణను అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి వాతావరణంలో 2 రాష్ట్రాలు ఎక్కడోళ్ళక్కడ డెవలప్ చేసుకుంటున్న తరుణంలో నిన్న ఒక లోక్సభ నాయకుడు మాట్లాడడం ఒక బ్లాక్ డేగా, ఒక డార్క్ డేగా చిత్రీకరించడం, మాట్లాడడం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పదాల్ని తీవ్రంగా బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. దీనిపై ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడో ఏదో మూలన తెలంగాణ సమాజానికి అనుమానాలు రేకెత్తించే విధంగా మాట్లాడిన మాటలు అవి. దానికోసమే నిన్న అతను మాట్లాడిన సందర్భంలో అదే హౌస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు 8 మంది కానీ, బీజేపీ ఎంపీలు 8 మంది కానీ ఏ ఒక్కరు కూడా దాన్ని ఖండించలేదు, ఇప్పటి వరకు కూడా ఖండించలేదంటే దీన్ని తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి సమాజం కూడా ఏదో అనుమానాలకు దారితీస్తున్నటువంటి అంశం ఇది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మట్టి పైనకైనా సరే ఇంటోడు ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు ఎలా అయితే చెప్తారో, బీఆర్ఎస్ పార్టీ కూడా లోక్సభ సభ్యులు కనుక నిన్న ఉండి ఉంటే లోక్సభలో ఖచ్చితంగా తీవ్రంగా ఖండించే వాళ్ళం. ఇది తెలంగాణ సమాజానికి ఒక మచ్చలాగా మిగిలిపోకుండా దాన్ని వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి టీడీపీ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశ జనాభాలో సుమారు 10% గిరిజనులున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తోందని మంత్రి సీతక్క విమర్శించారు. కేంద్రానికి గిరిజన ప్రాంతాల సంపదపై ఉన్న ఆసక్తి గిరిజనుల అభివృద్ధిపై లేదన్నారు. నెహ్రూ కాలం నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ గిరిజన సంక్షేమం కోసం కృషి చేస్తోందని తెలిపారు. గిరిజనులకు కాంగ్రెస్ పార్టీనే అండగా నిలుస్తోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్య మరియు ఉపాధి అవకాశాలను పెంచి వారి సర్వతోముఖ అభివృద్ధి సాధించడమే కాంగ్రెస్ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. నుంచి మొదలు పెడితే ఈ రోజు రాహుల్ గాంధీ గారి వరకు గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలి, ట్రైబల్ నాయకత్వాన్ని డెవలప్ చేయాలని కలలు గని గిరిజనుల కోసం 5th షెడ్యూల్ ఏరియా కావచ్చు, అటు ఈశాన్య రాష్ట్రాల్లో 6th షెడ్యూల్ ఏరియా కావచ్చు, లేదా మైదాన ప్రాంతాల్లో మాడా పథకం కావచ్చు, ఐటీడీఎల్ కావచ్చు, అదే విధంగా పీసా కావచ్చు, ఇట్లా ఏ తెగకైనా కూడా ఆయా కాలాలలో టైమింగ్స్ బట్టి 1950 నుంచి ఇప్పటి వరకు మన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నంత వరకు కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి మన గ్రామాలను మనల్ని రక్షించే విధంగా, మన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇచ్చే విధంగా మరి ఆలోచించి మరి పనిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ గత 10 ఏళ్లలో కూడా ఇటు బీఆర్ఎస్ హయాంలో కానీ అటు బీజేపీ హయాంలో 12 సంవత్సరాలుగా మన ప్రాంతాల మీద
దోపిడీ కోసం ప్రయత్నం చేసి తప్ప మన యొక్క చట్టాలను మరి అదేవిధంగా మన యొక్క సంరక్షణను ఎప్పుడూ కూడా సంక్షేమాన్ని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. కాబట్టి మన ప్రభుత్వంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని పిసిసి అధ్యక్షుల వారు కానీ మేము కానీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు మరి శంకర్ నాయక్ అన్న గారి ఆధ్వర్యంలో స్టేట్ ఎస్టీసీఎల్ కమిటీ నుంచి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలిసి వాటిని మనం తొందరలోనే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు ఐటీడీఏలను ఇంకా కొత్త వాటిని మనము సాధించుకోవాలి. 3 కార్పొరేషన్లను తీసుకోవాలి. అదే విధంగా మరి ఎడ్యుకేషన్, అదే విధంగా ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్న క్రమంలోనే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేక డిఎస్సీలు కానీ ప్రత్యేక ఉద్యోగాలు కానీ ఇచ్చినటువంటి చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ సాధించుకోవాలి. అందుకనే అన్ని అవగాహన ఉన్న ఈ దేశ్కి మాలిక్ కోనే అని రాహుల్ గాంధీ గారు అడుగుతారు. అది ట్రైబ్స్ అనేది చెప్తా ఉంటాడు. కాబట్టి మరి వారికి మన మీద అంత ప్రేమ ఉన్నది. అలాంటి నాయకుడు మనకు దేశానికి ప్రధానమంత్రి అయితే అట్టడుగు వర్గాలుగా ఉండేటువంటి మనం, సమాజానికి దూరంగా ఉండేటువంటి మనం, ఊరికి దూరంగా ఉండేటువంటి దళిత్, ఇట్లా అన్ని వర్గాల యొక్క సర్వతోముఖాభివృద్ధి అనేది రాహుల్ గాంధీ గారి మనసులో ఉంది. ఆయన ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలు పేదల పక్షాన ఉంటాడు. కాబట్టే అట్టడుగు వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ప్రధాన సిద్ధాంతమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కులగణన సర్వే నిర్వహించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వివరాలను అధికారికంగా నమోదు చేసినట్లు తెలిపారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణ మరియు వారి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్పొరేషన్లు మరియు డైరెక్టర్ పదవుల ద్వారా అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మహేష్ గౌడ్ చెప్పారు. ఒక ఉద్యమంగా మారింది అది. రాహుల్ గాంధీ ఆకాంక్షని పరిపూర్ణంగా నెరవేర్చిన వ్యక్తి ఎవరు అంటే అగ్రవర్ణానికి చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆశల్ని పూరిస్తూ కుల సర్వే చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంఖ్య తెలియపరుస్తూ ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినాడు. బ్రిటిష్ పాలనలో 100 ఏళ్లకు ముందు జరిగినటువంటి కుల సర్వే తర్వాత ఈ దేశంలో స్వాతంత్ర భారతదేశంలో ఏదైనా రాష్ట్రం కుల సర్వే చేసింది అధికారికంగా అంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. మిత్రులారా, ఎందుకు ఇవన్నీ చేస్తా ఉన్నాం అంటే ఇది ఖర్గే గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి యొక్క ఆకాంక్ష. రేవంత్ రెడ్డి గారైనా నేనైనా కాంగ్రెస్ కుటుంబానికి అత్యంత నమ్మకస్తులుగా ఇవాళ ఈ రాష్ట్రంలో వారి అనుగుణంగా పాలన జరుగుతూ ఉంది. కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాం, 2 కార్పొరేషన్లు ఇచ్చాం. మిగిలిన కార్పొరేషన్ కూడా పేయబోతా ఉన్నాం. మార్చి ఆఖరికల్లా కార్పొరేషన్ చైర్మన్స్ తో పాటు బెల్లయ్య నాయకు, శంకర్ నాయక్ కలిసి ఇచ్చినటువంటి లిస్టులో మెజారిటీ సభ్యులకి డైరెక్టర్ పోస్టులు ఇవ్వబోతా ఉన్నాం. ఆలస్యమైంది మిత్రులారా, డైరెక్టర్ లేడు, ఆలస్యమైంది ఒప్పుకుంటాను, రకరకాల కారణాలు. కానీ డెఫినెట్గా మార్చ్ ఎండింగ్ కానీ 1 ఏప్రిల్ కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ వేయబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మనందరి పార్టీ. కేసీఆర్ లా ఒక వ్యక్తి పాలన కాదు, ఇది సమిష్టి పాలన. కాంగ్రెస్ పార్టీ అంటేనే సమిష్టి నిర్ణయాలు. దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నా పార్టీ ఫిరాయింపుల అంశంపై రాజ్యాంగంలో మార్పులు కావాలని కాంగ్రెస్ కేంద్ర నాయకురాలు మాట్లాడుతున్నారని ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి అన్నారు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ నుంచి పోటీ చేయటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజల్లో నవ్వుల పాలవుతుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి తీర్పులు ప్రజాస్వామ్యానికి మంచివి కావని అన్నారు. ఈ తీర్పుపై అన్ని అవకాశాలను ఉపయోగించి జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తామని తెలిపారు. అవసరమైతే ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై రాజకీయంగా మరింత పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. కొన్ని కేసులు అయితే దాన్ని ఆంగ్లంలో అంటారు కదా, ఓపెన్ అండ్ షట్ కేసు అని. ఒక పార్టీ నుంచి పోటీ చేశావు, మళ్ళీ ఓ పార్టీలో జాయిన్ అయ్యావు, వేరే పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేసినప్పటికి కూడా మరి అది పార్టీ మార్పిడి కింద తీసుకోలేమనే మాట చెప్పడం, మరి స్పీకర్ గారి నిర్ణయాన్ని పై మేము వెళ్ళటం లేదు. కానీ తప్పనిసరిగా ప్రభుత్వం ఏ విధంగానైతే ఒత్తిడి పెడుతుందో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి యాంటీ డిఫెక్షన్ బిల్ని నిజంగా మరి దేశ ప్రజలు నవ్వే విధంగా మరి అక్కడ పరిపాలన కొనసాగుతుందనే విషయాన్ని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈరోజు ఒక శాసనసభ్యుడు
తన పార్టీ వదిలేసి వేరే పార్టీ నుంచి నిలబడి పోటీ చేసినా, లేకుంటే స్పష్టంగా వేరే పార్టీలో జాయిన్ అయినా, కండువాలు వేసుకున్నా మరి వాళ్ళు పార్టీ మార్పలేదనే మాట చెప్పడం నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి, ప్రత్యేకంగా పార్లమెంటరీ డెమోక్రసీకి ఇది మంచి విషయం కాదని భావించాలి. ఏదైతే మాకు అవకాశాలు ఉన్నాయో మా పార్టీ ప్రతి ఒక్క వేదికపై ఈ అంశాన్ని తీసుకెళ్ళి ఈ కాన్స్టిట్యూషనల్గా కానీ లీగల్గా పోరాటంతో పాటు పొలిటికల్ బ్యాటిల్ కూడా బీఆర్ఎస్ పార్టీ దీనిపై తప్పనిసరిగా టేకప్ చేస్తాం. పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని, ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క అంశంపై కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ప్రతి సందర్భంలో ఈ యాంటీ డిఫెక్షన్ పై మాట్లాడడం జరుగుతుంది. యాంటీ డిఫెక్షన్ ని వాటర్ టైట్ చేయండి అంటే ఎక్కడ కూడా లొత్కులు లేకుండా మరి స్పష్టత తీసుకురావడానికి చట్టాల్లో మార్పులు తీసుకురావాలని గత 4-5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ దీనిపై పార్లమెంట్లో కొనసాగుతూనే ఉంది మా పోరాటన. రేపు తప్పనిసరిగా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చే విధంగా మా పార్టీ ముందు ఉంటుందనే విషయాన్ని మనం చూస్తున్నాం. పేదల తరపున పోరాటం చేస్తున్న కల్వకుంట్ల కవితను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని జాగృతి నాయకులు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి స్టాండ్ విత్ హర్ అంటూ మాట్లాడుతున్నప్పటికీ వాస్తవానికి మహిళ గొంతును నొక్కుతున్నారని విమర్శించారు. పేదల ఇళ్ల సమస్యలపై కవిత చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం అడ్డుకుంటోందని అన్నారు. సుమారు 700 కుటుంబాల సమస్యలపై కవిత నిలబడుతున్నారని చెప్పారు. ఈ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని జాగృతి నాయకులు పేర్కొన్నారు. ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని అన్యాయంగా, అక్రమంగా, అప్రజాస్వామికంగా ఒక మహిళా నాయకురాలని చూడకుండగా, మహిళా పోలీసులు లేకుండగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో రాత్రి 8 గంటల వరకు నిర్బంధించి 8 తర్వాత రిలీజ్ చేస్తే మళ్ళీ కూడా ఏ డిమాండ్తో అయితే పేదలకు న్యాయం చేసేంత వరకు అక్కడి నుంచి కదలనని ఒక చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నటువంటి కవితక్క గారిని మళ్ళీ అక్కడ అంబేద్కర్ భవన్కి వెళ్ళి ధర్నా చేస్తున్నటువంటి క్రమం లోపల, నిరసన దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ తెల్లవారుజామున నిన్ను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కార్యాలయంలో ఇంటి దగ్గర వదిలితే మళ్ళీ కూడా పేదలకు, అక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేసేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ నిరాహార దీక్ష మానని చెప్పేసి గట్టిగా పోరాటం చేస్తున్నటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి ఈ సందర్భంగా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మహిళా దినోత్సవం అయిపోయినటువంటి మార్చి 8న మహిళా దినోత్సవం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం చాలా గట్టిగా స్టాండ్ విత్ హర్ అని చెప్పేసి గొప్ప కార్యక్రమం చేసింది. మేము ఆమెతో నిలబడతామని చెప్పేసి. కానీ దురదృష్టం, ఒక మహిళని చూడకుండగా, మీరు ఏ చిత్తశుద్ధి లేకుండగా, అంటే మీకు ఇదొక ఉదాహరణ, మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పడానికి మహిళా దినోత్సవం అయిపోయినటువంటి 2 రోజులకే కనీసం విచక్షణ లేకుండా ఒక అప్రజాస్వామికంగా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్తో పేద వర్గాలకు న్యాయం చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఎవరో ఇచ్చిన భూములు కావవి, ప్రభుత్వ భూములు అంతకన్నా కావవి, భూదాన్ ట్రస్ట్ ద్వారా సంక్రమించినటువంటి న్యాయబద్ధమైనటువంటి పట్టాలు కలిగి ఉన్నటువంటి పేదలను మీ భూదాహం కోసం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రుల కోసం ఈ రకంగా చేయడం దుర్మార్గం అని చెప్పేసి గట్టిగా నిలబడి మాట్లాడితే మహిళ గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. అందుకే తెలంగాణ జాగృతి స్టాండ్ విత్ హర్ కాదు, మహిళకు రాజకీయ రంగంలో కానీ, ఉద్యోగ రంగాలలో కానీ, వ్యాపార రంగంలో కానీ మహిళకు తన స్పేస్ను తనకి ఇవ్వాలా, అదే నిజమైనటువంటి మీరు మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పేసి జాగృతి ఒకవైపు పిలుపునిస్తా ఉంటే, మీరేమో స్టాండ్ విత్ హర్ అని చెప్పేసి తిరిగి మహిళల యొక్క గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు ఘటనలపై సీఎం చంద్రబాబు స్పందించారు. శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రిలో కల్తీపాలు, పెట్లపాలెంలో బాణసంచా ఘటనలు బాధాకరమని అన్నారు. నీరు కలుషితమవుతుంటే మరియు పాలు కల్తీ అవుతుంటే సంబంధిత శాఖలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యంతో సంబంధమున్న అంశాల్లో నిర్లక్ష్యం సహించబోమన్నారు. జిల్లాల కలెక్టర్లు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి వెంటనే చర్యలు
చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం మరియు భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్, వీ కెనాట్ మిస్ ఇట్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ఉంటాం. ప్రజల ప్రాణాలపైన లెక్క లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని అప్రమత్తంగా ఉండే స్వార్థం ఎప్పుడూ సమాజంలో ఉంటుంది. అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఫ్రీగా ఉన్నామంటే ఉదాసీనత వల్ల అడ్మినిస్ట్రేషన్ కింది వాళ్ళు కొంతమంది స్వార్థపరులు వచ్చి ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు వాటర్ కంటామినేషన్, ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? 3, ఫుడ్ అడల్టరేషన్, వాట్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్. 3వది ఈ బాణసంచాలు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ఆల్ ది సేఫ్టీ మెజర్స్ వీఆర్ టేకింగ్? ఇట్ ఈస్ నాట్ ఆన్ పేపర్. I want to be very clear, we'll redefine all these things. It cannot happen. Anybody will commit failure unte concerned officers పైన, ప్రజలు కూడా పిచ్చిగా చేస్తే వాళ్ళపైన కూడా కఠినంగా యాక్షన్లు తీసుకుంటే తప్ప ఏ కొద్ది మంది స్వార్థం కోసం సమాజంలో ఇలాంటి జరగడానికి వీలు లేదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఆల్ కలెక్టర్స్ మినిమం 8 days in a month you must be in field. Then only you will have a grip. ఇప్పుడు నవేడేస్ మీ కంప్యూటర్ ఇప్పుడు పెట్టుకుంటే ఎక్కడికి పోయినా మీకు సేమ్ థింగ్, 8 days ఫీల్డ్ లో ఉండాలి. ప్రజల్ని ప్రిపేర్ చేయాలి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై ముస్లిం సంఘాల జేఏసీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ కార్యకర్త నూర్ మహ్మద్ను ఎమ్మెల్యే అనుచరులు బెదిరించారని ఆరోపించారు. రాయల్ మధు మరియు ఇస్మాయిల్ అనే అనుచరులు ఈ బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రౌడీ షీటర్ల సలహాలతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇఫ్తార్ విందుకు నూర్ మహ్మద్ హాజరు కాకపోవటమే ఈ వివాదానికి కారణమని తెలిపారు. అనంతపురంలో ఎమ్మెల్యే ఆగడాలు శృతిమించాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ముస్లిం సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మేము తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించిన దానికి మాకు దాని పరిహారంగా ఈ రోజు మైనార్టీల పైన దాడులు చేస్తుంటే మేము పునరాలోచించుకోవాల్సి వస్తుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ఇటువంటి చెంచగాళ్ళని పక్కన పెట్టుకొని డబ్బున్న వాళ్ళని, ల్యాండ్ గ్రాబర్లని, శాండ్ మాఫియాని వెంట పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఈ రకంగా ఉన్నారు. మీ పద్ధతి మార్చుకోవాలా? ఒకవేళ మీకు డబ్బు ఎంత ఖర్చు అయిందో చెప్పండి ఎమ్మెల్యే గారు. మీ డబ్బు ఇంటింటికి చందా వసూలు చేసుకొని మీరు ఎమ్మెల్యేగా నిలబడిన డబ్బు ఖర్చు రిటర్న్ ఇచ్చేస్తాం మేము మైనార్టీలంతా. మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేయండి. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ మీరు ప్రజల్లోకి రండి. లేదా మీ వాళ్ళని, ఎవరైతే మా మైనార్టీ నాయకుడిని ఇఫ్తార్ పెడుతుంటే మీ అఫీషియల్ ప్రోగ్రామ్ లో అతని ఇంటికి ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే గారు వస్తారని ప్రకటించిన తర్వాత ఒక వార్డు కార్పొరేటర్ ఆ మైనార్టీ ఇంటికి పోకూడదని చెప్పి వాడిని టార్చర్ పెట్టి వాడి ఇంటికి వచ్చి నా వార్డు, నేను ఈ సామ్రాజ్యానికి నేను అధిపతిని ఈ వార్డుకి అని చెప్పి, ఈ అధిపతి సామ్రాజ్యం ఏంది? అతని కాళ్ళు పట్టించుకుంటారు. ఒక మైనార్టీ లీడర్ ను పిలుచుకొని ఇంటికాడ కాళ్ళు పట్టించుకుంటే వాడు అగౌరవం పడలేక ఈ రోజు మందు తాగితే వాళ్ళ పిల్లం బిడ్డలు ఎవరు వాళ్ళకి సాగుతారు? ఎవరు వాళ్ళని న్యాయం చేస్తారు? ఎమ్మెల్యే గారు మీరు మంచివారే కావచ్చు, కానీ చీడ పురుగులు మీ వెంట ఉన్నారు. వాళ్ళని తప్పించి గౌరవంగా మంచి విద్యావేత్తలను, మంచి పారిశ్రామికవేత్తలను, సామాజిక న్యాయం చేసే వాళ్ళను, స్వచ్ఛంద సంస్థల వాళ్ళను వెంట పెట్టుకొని తిరగండి. ఈ రకంగా రౌడీలను పెట్టుకొని తిరిగితే వారం లోపల మీరు క్షమాపణ చెప్పి మీ వాళ్ళతో క్షమాపణ చెప్పకపోతే మీ యొక్క ఇఫ్తియార్లు మేము బాయ్కాట్ చేస్తున్నాం. అనంతపురం పట్టణంలో ఈ రోజు నుంచి ఎమ్మెల్యే గారు ఏ మసీదుకు ఇఫ్తియార్కు పోకూడదు. పోయినారంటే ఆ మసీదుని మేము బ్లాక్ లిస్ట్ పెడతాం. ఆ మసీదు ముతవల్లికి కానీ పేష్మామకు కానీ తప్పకుండా వాళ్ళ ఇంటికి ముట్టడి చేస్తాం. ఈ రోజు నుంచి ఇఫ్తియార్కు నువ్వు పెట్టిన మైనార్టీ ఇఫ్తియార్ను నువ్వు తిరస్కరించినావు కాబట్టి నీ అనంతపురం పట్టణంలో ఎమ్మెల్యే గారు వచ్చిన ఏ ఇఫ్తియార్ కూడా జరగకూడదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వెనకబడిన వర్గాల పక్షపాతిగా నిలుస్తోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఇంద్రవెల్లి గడ్డపై దళిత గిరిజన దండోరాతో ప్రారంభమైన పోరాటం నేడు ప్రజా పాలనకు బలమైన పునాది వేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గిరిజన పిల్లల ఆత్మగౌరవం మరింత పెరుగుతోందని వ్యాఖ్యానించారు. గిరిజన సమాజ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సామాజిక న్యాయం జరగడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గిరిజన మరియు దళిత వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. మొత్తం నిర్వహించడం మొట్టమొదట సీతక్క దగ్గరనే మన ఎక్కడైతే
ఇంద్రవెల్లి అక్కడి నుంచి మొదలైతే మొత్తంగా కూడా మన వర్గాలు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు దన్నుగా ఉండడం వల్ల కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఒక కారణమైంది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏ వర్గాలతోనైతే గెలుస్తుందో ఆ వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు మురళీ నాయక్ గారు ఒక మంచి మాట అన్నారు. ఏమని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని మనం అందరము ఈ రోజు పోరాడి కేసీఆర్ మీద పోరాడి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుని. మాజీ మహిళా కార్పొరేషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ అసత్యాలు చెప్పేందుకే సమావేశాలు నిర్వహిస్తున్నారని అన్నారు. వైసీపీ హయాంలోనే కాగ్ నివేదిక వెలువడిందని, దానిని కూడా ప్రజలకు చదివి వినిపించాలని సవాల్ చేశారు. అప్పులపై లేఖలు రాయడం కంటే రైతు సమస్యల పరిష్కారం కోసం కేంద్రానికి లేఖలు రాయాలని సూచించారు. మహిళలపై వైసీపీ నేతల వేధింపులు చేసినప్పుడు చర్యలు తీసుకుని జగన్ కు ఇప్పుడు మహిళల రక్షణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కల్తీ నెయ్యి, పరకామణి చోరీ కేసులో కూడా జగన్ ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ పాలన స్వర్ణయుగం కాదని, రాక్షస యుగమని తీవ్రంగా విమర్శించారు. తీరుబడిగా 20 రోజుల తర్వాత విలేకరుల సమావేశం అంటూ పెట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు అసందర్భం, అసత్యాలు. అసందర్భంగా ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి తీరు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఒకటి, ఆయన ఆర్థిక విధ్వంసం గురించి ఏదో మాట్లాడారు. అప్పులు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటి దీంతో మాట్లాడుతూ కాగ్ రిపోర్టుని కోట్ చేశారు. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు, కాగ్ రిపోర్టుని మీరు కోట్ చేయాలి అనుకుంటే గతంలో మీ హయాంలో కాగ్ రిపోర్టు ఏం చెప్పింది అనేటటువంటిది కోట్ చేసి ఉంటే బాగుండేది కదా. కాగ్ రిపోర్టు మా ప్రభుత్వానికి చాలా కితాబ్ ఇచ్చింది అని మీరు ఏదైనా చూపించదలుచుకుంటే ఆ స్లైడ్ ఎందుకు వేయలేకపోయారు? కాగ్ రిపోర్ట్ని ఆధారం చేసుకుని మాట్లాడాలి అని అంటే మన ప్రభుత్వానికి కాగ్ రిపోర్ట్ ఏమన్నా కితాబులు ఇచ్చి ఉంటే అది రిఫర్ చేయాలి. కానీ మీకు మీ హయాంలోనూ మీ అప్పులకు సంబంధించి మీ ఆర్థిక విధ్వంసాన్ని గురించి కాగ్ చెప్పింది కదా, దాన్ని ఎందుకు సైలెంట్ మోడ్లో పెట్టారు? ఇంకొకటి, ఈ ఆర్థిక విషయాలు మాట్లాడుతూ కేంద్రానికి మేము లేఖ రాస్తాం, కేంద్ర ఆర్థిక శాఖకి చేసిన అప్పుల మీద అని మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్రానికి అప్పు పుట్టకుండా చేయడానికి మీరు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా లేఖలు రాస్తున్నారు. రాష్ట్రానికి అప్పు పుట్టకూడదు అనేది మీ కంకణం కట్టుకుని మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. లేఖలు రాయాలి అనుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. రైతులు గిట్టుబాటు ధరలు మీరే చెప్పారు, గిట్టుబాటు ధర లేదని. గిట్టుబాటు ధర మీద ఏ రోజు కేంద్రానికి ఒక్క లేఖ రాయకుండా ఇవాళ అప్పు పుట్టకుండా చేయడానికి మాత్రం లేఖలు రాస్తానండం రాష్ట్రం మీద మీరు అలా కత్తిగట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకొకటి, మహిళల వేధింపుల పైన చంద్రబాబు గారి చర్యలు తీసుకోవడం లేదు అని మాట్లాడారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఎల్లుండి హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో మూసీ ఇన్వర్ట్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూసీ ప్రాజెక్టు కార్యాచరణపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అసదుద్దీన్ వంటి ప్రముఖ నేతలకు ఆహ్వానాలు పంపించారు. అలాగే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మరియు మీడియా ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. మూసీ నది అభివృద్ధిపై విస్తృత చర్చ జరిపే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలుషిత నీరు, కలుషిత పాలు ఘటనపై అధికారులను ప్రశ్నించిన సీఎం. ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం సహించబోమన్న చంద్రబాబు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశం. కల్తీ ఘటనలపై అధికారులకు సీఎం హెచ్చరిక. పేదల కోసం పోరాడుతున్న కవిత గొంతు నొక్కుతున్నారని ఆరోపణ. వెలుగుమట్ల బాధితుల కోసం కవిత పోరాటం అన్న జాగృతి నేతలు. మహిళా గొంతు నొక్కుతున్నారన్న ప్రభుత్వంపై విమర్శ. 700 కుటుంబాల సమస్యలపై కవిత పోరాటమన్న జాగృతి. మూసీ పునరుజ్జీవనంపై సీఎం రేవంత్ కీలక సమీక్ష. మూసీ ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమానికి ప్రభుత్వం సిద్ధం. మూసీ అభివృద్ధిపై అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం. మూసీ పునరుద్ధరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్ధం. అట్టడుగు వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ సిద్ధాంతమన్న మహేష్. కులగణన సర్వేతో అన్ని వర్గాల వివరాలు నమోదు అన్న గౌడ్. ఆదివాసీ హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబాటు. అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్న గౌడ్. జగన్పై తీవ్ర విమర్శలు చేసిన వాసిరెడ్డి పద్మ. జగన్ అసత్యాలు చెబుతున్నారన్న వాసిరెడ్డి పద్మ ఆరోపణ. మహిళల రక్షణపై జగన్కు హక్కు లేదన్న పద్మ. ఈనాటి వార్తా విశేషాలు
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.